పూరలుకుల్ 2026 ఏప్రిల్ 1 నుంచి కమర్షియల్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థల ప్రకారం రేట్లు పెరిగాక ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర $2,078.50కు చేరింది. కమర్షియల్ సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లకు ఈ పెంపు తలకు మించిన భారంగా మారింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్దం తీవ్రతరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు మార్చి 1నే మన దేశంలో కమర్షియల్ సిలిండర్ల ధరను $115కు పెంచారు. ఒక నెల వ్యవధిలోనే మళ్లీ $200 పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు దిక్కుతోచని పరిస్థితి. యుద్దం మొదలయ్యాక కమర్షియల్ సిలిండర్ల ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్దంతో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ రంగాలకు సరఫరా ఆగిపోయింది. దీని ప్రభావం రాష్ట్రంలోని 2 లక్షల కమర్షియల్ కనెక్షన్లతో పాటు ప్రైవేట్ కంపెనీల సరఫరాపై కూడా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 8 లక్షల సిలిండర్ల సరఫరా అవుతుండగా ఈ సప్లైని కేంద్ర నిర్ణయం ఇప్పటికే భారీగా దెబ్బతీసింది. ఒక్క హైదరాబాద్ లోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు విక్రయాలు జరుగుతాయి. టీ స్టాళ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు నెలకు 4 నుంచి 5.50 లక్షల సిలిండర్లకు అవసరం ఉంటుంది. ఇండస్ట్రీలకు మరో 1.50 లక్షలు అదనంగా డిమాండ్ ఉంది. ఈ మొత్తం కమర్షియల్ సేల్స్ విలువ నెలకు 140 నుంచి 150 కోట్లకు చేరుతుందని గ్యాస్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ల సప్లై బంద్ కావడంతో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. పలు హోటళ్లు డొమెస్టిక్ సిలిండర్లు బ్లాక్ లో తెప్పించుకుంటున్నారు. కమర్షియల్ సిలిండర్ల బదులు డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు హోటల్ ఓనర్లు డోర్ డెలివరీ బాయ్స్ తో మాట్లాడుకుని డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్ లో కొనుగోలు చేస్తుండడం గమనార్హం.